హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఆదిత్య బొమ్మ అండి. వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ గోల్ మేనేజ్మెంట్. సో నేను పార్ట్ 1లో గోల్స్ అంటే ఏంటి, వేటిని మనం గోల్స్ అనాలి, వేటిని డిజైర్స్ అనాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి వాళ్ళు ఉంటే నా పార్ట్ 1 చూడండి. జస్ట్ ఐ హ్యావ్ బ్రీఫ్లీ గివెన్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ ఈస్ ఎ గోల్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ గోల్. ఓకే, సో ఇన్ దిస్ వీడియో నేను పార్ట్ 2లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఎలాంటి గోల్స్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గోల్స్ వన్ మస్ట్ హ్యావ్ టు అచీవ్ సక్సెస్. ఓకే, ఇది నేను నా సొంత ఒపీనియన్, అంటే మేబీ నేను చాలా బుక్స్ చదివి అవి చదివిన తర్వాత నా ఓన్గా నేను ఫామ్ చేసుకున్న ఒపీనియన్ అనమాట. ఇట్ క్యాన్ డిఫర్ విత్ ఫ్యూ ఆఫ్ యూ పీపుల్ ఆల్సో, దట్స్ ఫైన్. కామెంట్ చేయండి, దట్స్ ఫైన్, నో ఇష్యూస్ విత్ దట్. సో చూద్దాం. సో ఫస్ట్ మనకి వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ గోల్స్ వన్ మస్ట్ హ్యావ్ అంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండివిజువల్, ఫస్ట్ థింగ్ వీ షుడ్ హ్యావ్ ఫిజికల్ గోల్స్. ఫిజికల్ గోల్స్. సో ఫిజికల్ గోల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఫిజికల్ గోల్స్? ఫిజికల్ గోల్స్లో ఏమేమి వస్తాయంటే, నేను ఫిజికల్ గోల్స్ కూడా అనొచ్చు, లేకపోతే ఆర్ ఐ కెన్ సే పర్సనల్ గోల్స్, రెండిట్లలో ఏదన్నా అనొచ్చు. సో ఫిజికల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ పర్సనల్. సో అలా మనము అనుకోవచ్చు అనమాట. పర్సనల్ గోల్స్లో ఏమేమి ఉంటాయి అంటే, నీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, నీ హెల్త్ ఉంటుంది, నీ హాబీస్ ఉంటాయి, నీ ప్యాషన్స్ ఉంటాయి, నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. సో డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో ఇవన్నిటిని మనం కేటగరైజ్ చేసి వీ కెన్ కాల్ దెమ్ టుగెదర్ యాజ్ ఏ పర్సనల్ గోల్. ఇది ఫస్ట్ థింగ్. సో మనకు ఫస్ట్ థింగ్ వీ షుడ్ లుక్ ఎట్ అవర్ పర్సనల్ గోల్స్. ఆర్ వీ మీటింగ్ అవర్ పర్సనల్ గోల్స్ కరెక్ట్లీ? మన హెల్త్ కరెక్ట్గా ఉందా? మనకి ఏమైనా ఇంట్రెస్ట్, హాబీస్ మనం ఏమన్నా మనకు టైం దొరికినప్పుడు మనం చేసుకోగలుగుతున్నామా? ఇలాంటివి మనము ఆలోచించాలన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్స్ అంటే ఏంటి అంటే, మేబీ ఇది ఇక్కడ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, వాళ్ళ కెరియర్ అనుకోవచ్చు. సో మనకైతే మనం వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ గోల్. సో ప్రొఫెషనల్ గోల్స్ అంటే ఏంటి? ప్రొఫెషనల్ గోల్స్లో ఏముంటుంది? హౌ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ ప్రొఫెషన్? ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఏదైనా ప్రొఫెషన్ అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి ఐటీ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, నీ బిజినెస్ అవ్వచ్చు. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్? సో ఇప్పుడు నువ్వు ఎలాంటి గోల్స్ పెట్టుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, మన వర్క్ చేస్తున్న చోట మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ రాస్తూ ఉంటాము, ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాము, ప్రమోషన్స్. సో నిన్నటి కంటే ఈరోజు మనము బెటర్ పొజిషన్లో ఉన్నామా లేదా ఇన్ ప్రొఫెషన్, దట్ ఈస్ స్టూడెంట్స్కి అయితే కెరియర్. నిన్నటి కంటే ఈరోజు మంచి మార్కులు వచ్చాయా అనేది ఇంపార్టెంట్ కదా. లాస్ట్ ఎగ్జామ్స్ కంటే ఈ ఎగ్జామ్స్లో మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా, మనం ఏం చేస్తున్నాము, ఇలాంటివి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రొఫెషనల్ గోల్స్. థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ గోల్స్. ఫ్యామిలీ గోల్స్ అంటే ఏంటి అంటే, every human being is a part of a family, right? So just like when you are achieving this, when you are busy with your personal and professional goals, still there is an expectation from you in your family that you need to spend some time in your family. నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చూసుకోవాలి, ఇలాంటివి కూడా ఉంటాయి. మనం వాటిని విస్మరించి ఇఫ్ యు ఆర్ ఎక్స్క్లూడింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ అవాయిడింగ్ ద ఫ్యామిలీ గోల్స్ అండ్ ట్రయింగ్ టు అచీవ్ ద ఫిజికల్ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ గోల్స్, ఐ డోంట్ థింక్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, ఇజంట్ ఇట్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్సో మీటింగ్ యువర్ ఫ్యామిలీ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, వైఫ్, హూ ఎవర్ ఇట్ ఈస్, పిల్లలకి టైం ఇవ్వాలి, హస్బెండ్కి టైం ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ యువర్ పేరెంట్స్కి టైం ఇవ్వాలి. సో నీ ఫ్యామిలీని నువ్వు పట్టించుకోగలిగి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయగలిగితేనే ఇట్ విల్ బీ ఏ ఫ్రూట్ఫుల్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ గోల్స్. సోషల్ గోల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ సోషల్ గోల్స్? ఎందుకు సోషల్ గోల్స్ కావాలి అంటే, ఇది అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే అవసరం లేదంటారు. ఏముంది, ఎవరితో నేను తిరగాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు టాక్ టు ఎనీవన్, నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనే ఒక మైండ్ సెట్ ఉంటే వాళ్ళని మనం ఏమీ చేయలేమనుకో, అది వేరే సంగతి. దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంట్రోవర్ట్స్. మనం వాళ్ళని ఏమనలేం. దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. దాన్ని మనం ఏం తప్పు పట్టలేం. కానీ ఇన్ మై ఒపీనియన్ సోషల్ గోల్స్ యూ షుడ్ హ్యావ్. ఎందుకు అని అంటే, నీకు ఫ్యామిలీతో పాటు నువ్వు ఎక్కడున్నావు? సొసైటీలో ఉన్నావు.
సొసైటీలో ఉన్నప్పుడు నీకు నీ నైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, నీకు ఇంకా నువ్వు చేయాల్సిన చాలా పనులు ఉంటాయి. సో వాటిని కూడా మనము నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా నువ్వు డెఫినెట్గా యూ నీడ్ టు మీట్ దెమ్, యూ నీడ్ టు అటెండ్ దెమ్. ఫంక్షన్స్కి వెళ్ళాలి, మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మంచికి చెడుకు వెళ్ళాలి. వీటన్నిటిని నువ్వు మీట్ అవ్వాలి. అప్పుడే దెన్ యూ విల్ బీ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్స్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేసి ఎప్పుడూ అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మనకి దెబ్బలు తగులుతుంటాయి. ఏమన్నా నేను అవసరం ఉంటేనే నువ్వు నాకు ఫోన్ చేస్తావా? సో ఇవన్నీ తప్పించుకోవాలంటే టైం దొరికినప్పుడు అట్లీస్ట్ జస్ట్ సే హాయ్ హలో ఆన్ ఫోన్, ఆర్ అట్లీస్ట్ ఒక వాట్సాప్లో హలో చెప్పండి, ఎలా ఉన్నారు అనుకోండి. అది పెద్ద కష్టమైన పని కాదు కదా, అదనమాట. ఇది సోషల్ గోల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పిరిచువల్ గోల్స్. స్పిరిచువల్ గోల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ గోల్? స్పిరిచువల్ గోల్ అంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం కాదు. అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నీకు నువ్వు టైం స్పెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఇన్ని పనులలో బిజీగా ఉన్నప్పుడు యూ ఫీల్ దట్ అరే నేను ఏం చేస్తున్నా, ఎందుకు ఇంత బిజీ లైఫ్ అయిపోయింది అని యూ మైట్ ఫీల్ రియలీ డిస్ట్రాక్టెడ్. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? నీకు నువ్వు ఓన్గా టైం స్పెండ్ చేసుకోవడం అనేది ఇట్ క్యాన్ బి మెడిటేషన్, ఇట్ క్యాన్ బి పూజ, భక్తి, ఆర్ వాట్ ఎవర్ యూ సే. ఇట్ క్యాన్ బి గోయింగ్ ఫర్ ఎ బిగ్ రైడ్ ఆర్ వాట్ ఎవర్. నువ్వు ఏదైనా తీసుకో. నీకు ఇట్ ఈస్ యువర్ ఓన్ టైం. సార్ నాకు ఓన్ టైం అవసరం ఉందా అంటే అవసరం ఉంది, డెఫినెట్గా అవసరం ఉంది. యూ నీడ్ టు హ్యావ్ ఓన్ టైం. నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయినంత మాత్రం నాకు ఓన్ టైం అవసరం లేదు అనుకుంటే అది తప్పు. ప్రతి మనిషికి ఓన్ టైం ఉండాలి. వాళ్ళకు ఒక ప్రైవేట్ టైం ఉండాలి. వాళ్ళు అన్వేషించుకోవడానికి ఒక సమయం కావాలి. సో దిస్ ఈజ్ ద స్పిరిచువల్ గోల్. మీరు ఇక్కడ ఏమన్నా చేసుకోండి, మెడిటేషన్ చేయండి, భక్తి చేసుకోండి, పూజ చేసుకోండి, బయటకు వెళ్ళండి, ఏదైనా చేయండి అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ 5 డిఫరెంట్ బాల్స్, ఇఫ్ యూ కీప్ జగ్లింగ్ దీస్ 5 డిఫరెంట్ బాల్స్ ప్రాపర్లీ, అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గివ్ ఎ గుడ్ షో టు ద సొసైటీ, అదనమాట. సో మనం ఈచ్ వన్ ఈజ్ వన్. మాకు తెలుసు కదా బాల్స్ జగ్లింగ్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. అల్టిమేట్గా మనము వీటి మధ్యలో మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇన్ యువర్ కెరియర్లో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, నీ యొక్క పర్సనల్ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతావు. యూ విల్ బికమ్ ఏ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్, గుడ్ వైఫ్, ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. సో గుడ్ సన్. సో నువ్వు అన్ని విధాలుగా యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో ఈ విధంగా మనము కేటగరైజ్ చేసుకోవాలి. సో మీరు కూడా మీరు చూసుకోండి, మీరు ఎక్కడ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో. పర్సనల్ గోల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీ టైం ఎక్కడ పోతుంది, ఎక్కడ మీ యొక్క టైం తగ్గింది, ఎందుకు మీకు ఏ లెవెల్లో మీకు స్ట్రెస్ వస్తుంది, why are you not happy? So you have to analyze where am I spending most of my time. Okay, this is what is very important. Then ఆ ఏరియా ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో ఆ ఏరియాలో you try to spend more time and accomplish whatever is required, right? So thank you very much for watching my part 2 on goal management. This is Aditya Bomma again, signing off.